ఇక భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడికక్కడ అటు పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది. అటు భారత్ అయితే అటు ఎన్ని డ్రోన్లు వచ్చినా కూడా గగనతలంలోనే కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది భారత్. అయితే ఈ నేపథ్యంలో అటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం కూడా మొత్తం బ్లాక్అవుట్ గా ప్రకటించింది. మొత్తం అంతా కూడా అంధకారంలో ఉందనే చెప్పాలి. మరో పక్కన యుద్ధ వాతావరణం కమ్ముకుంటుందని చెప్పాలి. అయితే ఇప్పుడు పాక్ పాల్పడిన దాడికి నిరసనగా కూడా త్రివిధ దళాలైతే దాడిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు వాయుసేన కూడా మొత్తం అటు పాక్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. మరో పక్కనైతే ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అటు జమ్మూ వర్సిటీ సమీపంలో 2 జెట్స్ ను కూల్చేసింది భారత్. ఎక్కడికక్కడ అటు పాక్ నుంచి వచ్చే డ్రోన్లను అయితే గగనతలంలోనే కూల్చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ కి చెందిన ఒక పైలట్ ను కూడా భారత ఆర్మీ అయితే చేజెక్కించుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ యుద్ధ వాతావరణం సంభవిస్తున్న వల్ల ఇప్పటికే అటు ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి కూడా అటు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఏం ప్రకటన చేస్తారు అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే అటు ఆర్మీకి త్రివిధ దళాలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ ఒక్క భారత పౌరుడికి ఎలాంటి నష్టం జరగకూడదు అనే నేపథ్యంలో ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారు. అయితే మరో పక్కన భారత్ అంతా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అటు సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎవరు కూడా ఇంటి లోపల నుంచి బయటకు రావద్దు, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై ఉండాలి. మరికొంతమంది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటూ ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. మనం చూస్తున్నాం అటు భారత్ మొత్తం కూడా అటు యుద్ధ సైరన్స్ అయితే మోగుతున్నాయి. దీంతో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కొన్ని ఉత్తర ఆదేశాలు అయితే జారీ చేశారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం అటు సరిహద్దు ప్రాంతాల్లో అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాము. మొత్తం అటు ఆ ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి. అయితే మరో పక్కన అటు పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను ఎక్కడికక్కడే నిర్వీర్యం చేస్తుంది భారత్. అయితే మరో పక్కన అటు గగనతలంలోనే డ్రోన్లను అయితే కూల్చివేస్తుంది భారత ప్రభుత్వం. అయితే కుప్వారాలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరో పక్కన జమ్మూ వర్సిటీ సమీపంలో 2 జెట్స్ అయితే భారత్ కూల్చేసింది. దీంతో అటు పాకిస్తాన్ కి వరుస ఎదురుదాడి దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. మరో పక్కన అయితే పాక్ అయితే ఇవి వరుస ఎదురుదాడనే చెప్పాలి. మరో పక్కన జలంధర్ లో పాక్ డ్రోన్ ను కూల్చివేసింది భారత్. అయితే దీనికి సంబంధించి ఒక అటు పాక్ పైలట్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం సంభవించింది. సో మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద మొత్తం అటు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, అటు సరిహద్దు ప్రాంతం అంతా కూడా బ్లాక్ అవుట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా అంధకారంలో ఉన్నారు ప్రజలంతా కూడా. అయితే భారత పౌరులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతో సమన్వయం పాటించి అటు భారత సైన్యానికి అటు ప్రభుత్వానికి కూడా ఒక మోరల్ సపోర్ట్ గా ఉండాల్సిన టైం అయితే వచ్చిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆర్మీకి అటు భారత సైన్యానికి ఎంతో సపోర్ట్ గా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇప్పుడు అయితే అటు సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే పాకిస్తాన్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్లతో సహా ఇటు దాడులకు దిగుతుంది. అయితే ఆ డ్రోన్లను ఎక్కడికక్కడ భారత సైన్యం ఎంతో అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు గగనతలంలోనే కూల్చేస్తుంది. అయినా సరే పాక్ తన వక్రబుద్ధిని అయితే పోనిచ్చుకునివ్వట్లేదు. ఇటు యుద్ధానికి కాలు దువ్వుతూ కూడా తమ దగ్గర ఏమున్నా లేకపోయినా కూడా ఎంతో విచక్షణ రహితంగా ఇటు భారత్ పై దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్. అయితే భారత పౌరులెవరూ భయపడొద్దు, ప్రతి దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే త్రివిధ దళాలైతే ఎంతో సిద్ధంగా ఉన్నాయి. అటు ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షను అంతా కూడా అటు సమీక్షిస్తున్నారు. అటు జరిగే ప్రతి
ఎక్కడెక్కడ ఎలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి అనేది కూడా ప్రతి దాన్ని కూడా మోడీ అయితే సమీక్షిస్తున్నారు. దీనిపై ఇప్పటికప్పుడు అధికారులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికటు భారత ఆర్మీ అయితే ఫుల్ అలర్ట్గా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం భారత సైన్యం అయితే హై అలర్ట్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. మరో పక్కన ఈ దాడి నేపథ్యంలో, యుద్ధం జరుగుతుందనే నేపథ్యంలో మొత్తం ఇటు ఇండియాకి సంబంధించి ఎయిర్పోర్టులు కూడా మూసివేసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఎవరు కూడా బయట ప్రయాణాలు పెట్టుకోవద్దు, ప్రతి ఒక్కరూ ఉండాలని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇక మనం అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాము. ఏదైతే జైసల్మర్లో అటు ఆర్మీ అటు డ్రోన్ కూల్చివేశారో ఈ నేపథ్యంలో కూడా ఒక పైలట్ని అయితే భారత్ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఎవరైతే పైలట్ దొరికారో జెట్ పైలట్, ఆయన ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. జైసల్మర్లో దొరికిన పాక్ ఫైటర్ జెట్ పైలట్ ఇతనే అంటూ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఏదైతే అటు డ్రోన్తో కూల్చివేసేందుకు అటు జెట్తో వచ్చారో దాన్నైతే భారత్ అయితే పేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పైలట్ని భారత ఆర్మీ అయితే తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ పిక్చర్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అటు పాక్ పై యుద్ధానికి రెడీ అవుతున్నాయి త్రివిధ దళాలు. దీంతో అటు భారత్ని ఎదుర్కొనేందుకు అటు పాక్ అయితే ఇప్పటికే కొన్ని డ్రోన్లను ఎగరవేస్తుంది. అయితే వాటిని ఎక్కడికక్కడ అటు భారత సైన్యం కూల్చివేస్తుంది. ఇప్పటికే అటు సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. అందరినీ కూడా ఇటు భారత పౌరులంతా కూడా ఎంతో ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇదనే చెప్పాలి. అటు పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులన్నీ మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో అటు మోడీ ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఇలాంటి డ్రోన్లతో ఇటు భారత్ పై అయితే చర్యలకు పాల్పడుతుంది. అయితే వీటిని వరుసగా అటు భారత సైన్యం అయితే తిప్పికొడుతుంది, పాక్ పై వరుస దాడులకి పాల్పడుతుంది. అటు ఈ భారత్ చేస్తున్న దాడులతో కూడా పాక్ అయితే ఉక్కిరిబిక్కిరవుతుందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచిస్తున్నారు. కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అటు ప్రయాణాలు చేయదంటూ కూడా ఎక్కడికక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండాలి, ఆ ఇళ్లలోనే ఉండాలి, ప్రయాణాలు చేయొద్దు. అలాగే అటు సైన్యానికి ఇటు కేంద్రానికి కూడా ఒక మోరల్ సపోర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే మనం చెప్పుకుంటున్నాం. అయితే పాకిస్తాన్ పై కూడా భారత్ మూకుమ్మడి దాడులు చేస్తుంది. త్రివిధ దళాలు కూడా ఇప్పటికే అటు దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అటు సరిహద్దు ప్రాంతాల్లో భారత్ సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే భారత్ సైన్యం ఎంతో అలర్ట్గా ఉంటూ ఎప్పుడు ఎలాంటి చిన్న అటాక్ జరిగినా కూడా ఎంతో అలర్ట్గా ఉంటూ చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో అటు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైకి వచ్చిన అటు డ్రోన్లను అయితే కూల్చివేసింది గగనతలంలోనే. అయితే ఈ ఘటనలో కూడా ఎవరికి ఎలాంటి జరగలేదు. మరో పక్కన ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ అటు సరిహద్దు ప్రాంతాలన్నీ బ్లాక్అవుట్గా ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి. మరో పక్కన అటు నుంచి వస్తున్న డ్రోన్లను ఎక్కడికక్కడే కూల్చివేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే అటు ఈ డ్రోన్ కూల్చివేలతో మంటలు ఒక్కసారిగా కూడా అటు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో పాక్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా తన వక్రబుద్ధి అయితే మార్చుకోవట్లేదు పాకిస్తాన్. మరోసారి యుద్ధానికి కాలు దూతూ కూడా యుద్ధానికి సిద్ధమైంది. అయితే ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది, భారత్ దెబ్బ ఏంటో, భారత్ ఇప్పుడు పాకిస్తాన్కి గట్టిగానే బుద్ధి చెప్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఎలా ఉండబోతుందంటే పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బ భారత్ రుచి చూపించబోతుంది అనే సందేహాలు కూడా మనకు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నిసార్లు కూడా ఇప్పుడు ఉగ్రవాదులపై దాడి చేసిన అనంతరం కూడా వాళ్ళు ఇటు మన జనానివాసులపై కూడా దాడి చేసేందుకు పాకిస్తాన్ అయితే బరి తగ్గించింది. మరో పక్కన అటు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ పాకిస్తాన్ మీడియాలో కూడా కొన్ని ఇటు భారత్ పై అసత్య ప్రచారాలు చేస్తూ అటు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అయితే చేసింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్లో ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటికే త్రివిధ దళాలైతే పాక్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయని చెప్పాలి. తదుపరి ఏం జరగబోతుంది? సరిహద్దు ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? రైట్ అఖిల, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు డ్రోన్స్ ద్వారా దాడులు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ చూస్తుంటే ఏదైతే జలంధర్ లో పాక్ డ్రోన్ కూల్చివేసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మొత్తం ఏవైతే డ్రోన్స్ ప్రయోగించారో 1, 2, 3, 4, 5 ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ అన్ని కూడా ప్రధానంగా మనం సర్కిల్ మనం రౌండ్ చేసి చూపిస్తున్న దృశ్యాలు మనం కూడా ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే పాక్ పై భారత్ చేసిన ఎదురుదాడికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు, మరోవైపు జలంధర్ లో పాక్ డ్రోన్ ను భారత భద్రతా బలగాలు ఏ విధంగా పూర్తి చేశాయనేది కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. అయితే మరోవైపు ఏదైతే ఉదయం నుంచి కూడా మార్నింగ్ లాహోర్, ఇప్పుడు కరాచీ, కోర్ట్, అలాగే ఇస్లామాబాద్ లో ఘోరంగా అటాక్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి భారత్ కూడా ప్రతిగా దాడులు చేస్తూ ఉంది. ప్రజెంట్ ఏదైతే ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో పేలుడు సంభవించినట్టు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మొత్తం ఇస్లామాబాద్ మొత్తం కూడా నగరం అంతటా కూడా భారీగా పేలుడు సంభవిస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఇటు భారత్ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న దృశ్యాలు అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. అంటే మొత్తం ఎటువైపు చూసినా కానీ పాకిస్తాన్ భారత్ పై ఏదో ఒక విధంగా దాడి చేయాలి, ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ప్రధానంగా భారత్ పై పాకిస్తాన్ దాడులు చేస్తుంది. అసలు మొదట ఉద్రిక్త పరిస్థితులు రావడానికి కారణం పాకిస్తాన్. దానికి బుద్ధి చెప్పేందుకు కూడా భారత్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజలపై వారు అటాక్ చేస్తున్నారు. దానికి గట్టిగా బుద్ధి చెప్పాలనేది ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కౌంటర్ అటాక్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ప్రజెంట్ అక్కడ భద్రతా రీత్యా కానీ సరిహద్దులో ఉన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాన్ని జరుగుతుంది. రక్షణ శాఖ మంత్రి కానీ ప్రధాని కానీ అందరూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ పైన ఆరా తీస్తున్నారు, సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ అక్కడున్న సిచ్యువేషన్ కనుక్కుని ప్రధానికి, రక్షణ మంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మరోవైపు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాలకు సంబంధించిన విమానాలను కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నౌకాదళం. రైట్ శివ, మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది, ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇస్లామాబాద్ పై భారత్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తుంది. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. పాక్ ప్రధాని షహబాజ్ నివాసం దగ్గరలో పేలుడు సంభవించింది. అటు పాక్ ప్రధాని ఇంటికి అతి సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ సైన్యం ఉలిక్కి పడింది. పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే యుద్ధం మొదలైపోయింది, యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ బాంబుల వర్షం కనిపిస్తుంది మనకైతే. మనం చూస్తున్నాము అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్కడెక్కడ బాంబుల పేలులతో అంతా చెల్లా చెదురుగా కూడా మిగిలిపోయింది. అయితే ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇంటికి అతి సమీపంలోనే బాంబు పేలుడు రావడం కూడా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని అయితే ఉలిక్కి పడేలా చేసింది. సుమారు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఘటన జరగడంతో వెంటనే అటు పాకిస్తాన్ ప్రధాని అయితే వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్ లోకి తరలించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అటు పాక్ ప్రధాని ఇంటికి సమీపంలోనే ఈ బాంబు సంభవించింది. బాంబు పేలుడు సంభవించడంతోనే ఒక్కసారిగా కూడా వ్యక్తిగత సిబ్బంది అలర్ట్ అయినట్టు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం, బాంబుల పేలుళ్ళు, ఎక్కడెక్కడ అటు డ్రోన్ల పేలుళ్ళు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అటు పాకిస్తాన్ కి భారత్ కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సో బాంబుల వర్షం అయితే కురిపిస్తుంది భారత్ ఈ నేపథ్యంలో. సో జరుగుతున్న దృశ్యాలని మనం చూస్తున్నాము.
మెరుపు దాడులు జరుగుతున్నాయి. మరో పక్కన ఒక పక్కన వస్తున్న డ్రోన్లను అయితే భారత్ అయితే ఎక్కడికక్కడ తిప్పు కొడుతుంది. మరో పక్కన బాంబులు ఎక్కడికక్కడి మరో పక్కన అయితే బాంబులు వర్షం కురిపిస్తుంది భారత్ అయితే. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పాలి. అయితే ఏదైతే పాకిస్తాన్ ప్రధాని ఇంటికి అతి సమీపంలో బాంబు పేలుడు రావడం అనేది ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన వార్తగానే చెప్పాలి. ఎందుకంటే ఇది ఊహించు అటు పాక్ కూడా ఇంతవరకు వస్తుందనేది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు పాక్ ప్రధాని వ్యక్తిగత సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. అయితే ప్రస్తుతం బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దిక్కుతెచ్చిన స్థితిలో కూడా పాక్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తెల్లవారేసరికి యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతుంది, అటు పాకిస్తాన్కి ఇంకా గట్టిగానే ఆ దెబ్బ తీసేందుకు కోలుకోలేని దెబ్బ తీయబోతుంది భారత్ అంటూ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా సో సంబంధించిన కూడా పాకిస్తాన్ అయితే వెనక్కి తగ్గేదే లేదంటూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత్ దెబ్బ ఎలా ఉండబోతుంది, మరొకసారి పాకిస్తాన్ కోలుకుంటుందా, అటు తెల్లారేసరికి అసలు పాకిస్తాన్ ఉంటుందా లేదా, ఇటు బాంబుల దాటికి తట్టుకోలేక అటు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మరో పక్కన కరాచీ పోర్టుపై దాడులు జరుగుతున్నాయి. ఒక్క పక్కనైతే బాంబుల మోత మోగుతుంది. దీంతో పాకిస్తాన్ అయితే ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బాంబుల మోత మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఎక్కడికక్కడ ఈ ఘటనతో అన్ని కూడా మొత్తం అంతా చెల్లా చెదురుగా అటు రోడ్లపై ఒక పక్కన డ్రోన్స్, ఒక పక్కన బాంబుల మోతతో పాకిస్తాన్కి అటు చెల్లా చెదురుగా పడి ఉంది. దీంతో ఇది అంతా కూడా పాకిస్తాన్కి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే గట్టిగా నవ్వుతుంది పాకిస్తాన్. మరొకసారి కోలుకోలేని దెబ్బ అయితే భారత్ నుండి ఎదుర్కోబోతుంది అనేది కూడా క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. ఒక పక్కన బాంబుల వర్షం అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రధాని షెహబాద్ ను సురక్షిత ప్రాంతానికి ఇప్పటికే అటు ఆర్మీ తరలించినట్టయితే సమాచారం అందుతుంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో ఏకంగా ప్రధాని ఇంటి సమీపంలోనే ఈ బాంబు పేలుడు అనేది అటు పాకిస్తాన్ ఆర్మీకి మొత్తం పాకిస్తాన్ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సో అయితే చాలా తెలివిగా చాలా చాకచక్యంగా ఇటు భారత్ని చాలా తక్కువ అంచనా వేస్తూ కూడా పాకిస్తాన్ ముందుకు చొరబడుతుంది, తన అక్కసు వెలగక్కుతుంది అనే నేపథ్యంలో ఇటు భారత్ అంటే ఏంటో ఒక్కసారి చూపిస్తుంది. మరొక్కసారి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టబోతుంది భారత్ అయితే మరొకసారి భారత్ జోలికి రావాలన్నా, భారత్ పేరు పాకిస్తాన్ నోట రావాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితిని అయితే ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉంది. అయితే ఇప్పటికే చూస్తున్నాము పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేది. అయినా కూడా పాకిస్తాన్కి ఇవన్నీ సరిపోవట్లేదు అన్నట్టు ఇంకా యుద్ధానికి కాలు దువ్వుతూ ఈ రోజైతే అటు యుద్ధం కూడా ప్రారంభమైన తీరు మనం చూస్తున్నాము. ఏ విధంగా అటు ఎక్కడికక్కడ ఎన్ని ధ్వంసం అయిపోయినాయి అనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అసలు యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. ఎస్ శివ, మనం చూస్తున్నాము ఏదైతే బాంబుల వర్షం కురిపిస్తుంది ఇటు ఇండియా నుంచి అయితే అటు పాక్ ప్రధాని ఇంటికి అతి సమీపంలోనే బాంబు పేలుడు కూడా సంభవించినట్టు తెలుస్తుంది. అయితే దీనిలో ఎంత నిజముందో అయితే ప్రస్తుతం అటు ఆర్మీ కూడా ప్రధానిని కాపాడుకునే నేపథ్యంలో అక్కడ ఒక ఏం తోచని దిక్కుతోచని స్థితిలోనే పాక్ ఉందని చెప్పుకోవచ్చా? अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। चले जाएं और कलमा तैयबा का विर्द करें।